లాస్ట్ వీడియోలో మేము ఒక జాతరకి వెళ్ళామని అయితే చెప్పాను కదా! అది ఎక్కడంటే కడతాల్లో అండి. మా విలేజ్‌లోనే అది జరిగేది. చాలామంది పెడుతూ ఉంటారనమాట షాప్స్ అవన్నీ. మా అత్త కూడా పెట్టారు. నేను వీడియోలో పెట్టాను కదా! మా అత్తగారు చేస్తున్న బజ్జీలని చెప్పేసైతే మా అత్త అక్కడే షాప్ పెట్టారనమాట బజ్జీలు చేస్తూ. ఇదే పిరమిడ్ జాతర అనమాట. ఈ పిరమిడ్ జాతరలో రైస్ చూసారా? బ్లాక్ రైస్ ఎప్పుడైనా చూసారా? బ్రౌన్ రైస్, బ్లాక్ రైస్. నేనైతే ఇప్పుడే చూస్తున్నా. బ్రౌన్ రైస్ చూసాను బట్ బ్లాక్ రైస్ చూడలేదు. ఇదే ఆ పిరమిడ్ నేను చెప్పేదనమాట. ఇక్కడైతే ఎంట్రన్స్‌లో శివుడి విగ్రహం అయితే ఉంటుంది. ఇక్కడ చాలామంది వచ్చి షాప్ అయితే పెట్టుకుంటున్నారు. మాక్సిమం అందరూ ఈ జాతర జరిగితే వాళ్ళ పనులని మానేసి ఇక్కడ పెట్టుకుంటారనమాట షాప్స్. అంతమంది వస్తూ ఉంటారు కాబట్టి. ఈ జాతరకి మీరెప్పుడైనా వెళ్లారా మరి? ఇక్కడ యోగా చేయడానికైతే వస్తారనమాట అందరూ. ఈ విలేజ్‌లో ఈ పిరమిడ్‌ని కట్టడానికి రీజన్ అయితే ఈయనే అంటారనమాట. ఈయన పేరు పత్రిజీ. ఈయన చనిపోయారు. చనిపోయిన తర్వాత కూడా ఆయనను తీసుకొచ్చి ఇక్కడే పెట్టారు. తన సమాధి అనమాట. ఇయర్లీ వన్స్ అయితే ఇక్కడ జాతర అయితే జరుగుతుందనమాట. ఆయన చేసిన ఒక మంచి పనికి ఎంతోమంది ఇక్కడ బతుకుతున్నారు. అంటే వాళ్ళకి ఇక్కడ బతుకు తెరువు దొరుకుతుందనమాట. అది కూడా 9-10 డేస్ మాత్రమే ఉంటుంది జాతర.